హాయ్ గైస్, హెయిర్ గ్రోత్ కోసం రకరకాల ఆయిల్స్ యూస్ చేస్తున్నారు. ఆ ఆయిల్ అని ఈ ఆయిల్ అని అయినా కానీ బయట వాళ్ళ ప్రొడక్ట్స్ మీద పెట్టే నమ్మకం మన హ్యాండ్స్లో లేదంటారా? నాకు 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా లాంగ్ హెయిర్ ఉండేది, కానీ కొన్ని కారణాల వల్ల హెయిర్ కట్ చేయాల్సి వచ్చింది. సో ఈరోజు మీకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కొబ్బరి నీళ్ళు తీసేసిన కొబ్బరికాయలు అంటే పచ్చి కొబ్బరికాయలను తీసుకోవాలి. నేనైతే ప్రతిసారి 4-5 కాయలు తీసుకుంటాను. ఇలా కొబ్బరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని నీటిలో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన ముక్కలన్నిటినీ పక్కన పెట్టుకొని కొంచెంగా మిక్సీ పట్టాలి. అంటే కొంచెం కొబ్బరి పలుకులు మిక్సీలో వేసి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేయాలి. ఎందుకంటే మనకి కొబ్బరి పాలు కావాలి కాబట్టి. ఇలా మిక్సీ పట్టిన దాన్నంతా ఒక పక్కన తీసి పెట్టుకొని ఆ తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని, నా దగ్గర వైట్ క్లాత్ లేదు, సో ఏదైనా పర్లేదు, ఒక క్లాత్ తీసుకొని కొబ్బరి పాలు మాత్రమే వచ్చేలాగా వడకట్టండి. నేనైతే కొబ్బరి పాలని 2 టైమ్స్ వడకట్టాను, ఎందుకంటే దానిలో ఇంకేమన్నా వేస్టేజ్ మిగిలి ఉంటుందేమో అని. ఇలా వచ్చిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టాలి. అది ఎంత టైం వరకు అంటే 1.5 డే ఫ్రిడ్జ్లోనే ఉంచాలి, కదల్చకుండా. 1.5 డే తర్వాత చూస్తే చూడండి మీరే, ఇలా ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఇలా బాక్స్లో చూపించిన విధంగా మనకి పైన లేయర్ మాత్రమే కావాలి, కింద ఉన్న వాటర్ మొత్తం వేస్ట్ వాటర్ అవుతుంది. చూసారా ఈ పైన లేయర్ ఎంత గట్టిపడిందో? మనం ఏదైతే మిక్సీలో వేసేటప్పుడు వాటర్ వేసి మిక్సీ పట్టామో ఆ వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తాయి, పైన మాత్రం స్వచ్ఛమైన కొబ్బరి పాలు పైకి వచ్చేస్తాయి. ఇంకేముంది, ఆల్మోస్ట్ ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టే. ఈ థిక్ లేయర్ని తీసుకొని ఒక కడాయిలో వేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేయడమే. కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్. గ్యాస్ని సిమ్లో మాత్రమే పెట్టాలి, హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతుంది మొత్తం. మ్యాక్సిమం 20 to 30 మినిట్స్ పడుతుంది ఆయిల్గా ఫామ్ అవ్వడానికి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి, ఆయిల్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. గ్యాస్ మీద పెట్టినప్పుడు మిల్క్ లాగా ఉన్నది పోను అది థిక్గా తయారవుతుంది. ఇలా దాని స్ట్రక్చర్ మారుతూనే ఉంటుంది. చూసారా, హనీ బీస్ హనీ పెట్టేటప్పుడు ఎలా వస్తుందో అలా వస్తుంది స్ట్రక్చర్. ఇప్పుడు ఇంకా ఆయిల్ ఫామ్ అవ్వడం మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. చూసారా ఆయిల్ ఎలా పైన తేలుతుందో? కానీ అప్పుడే ఆయిల్ ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు కాదు. ఆయిల్ ఇంకా ఫైనల్ స్టేజ్కి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. మనం కలపడం మాత్రం ఆపకూడదు. ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మాత్రం కలుపుతూనే ఉండాలి. మనం బయట షాప్కి వెళ్ళి కోకోనట్ ఆయిల్ తీసుకుంటే ఎలా ఉంటుందో అంతకన్నా ప్యూర్గా వస్తుంది మనం చేస్తే. అలాంటప్పుడు మనం బయట తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. మన హెయిర్ గ్రోత్ అనేది మన హ్యాండ్స్లోనే ఉంటుంది. హెయిర్ లాంగ్ అవ్వాలని చెప్పేసి ఆయిల్స్ తీసుకొని వాటిలో ఆ ఆకులని ఈ ఆకులని ఏవేవో వేసి మరిగించి అంతా చేయాల్సిన అవసరం, అన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. నేను బలంగా నమ్మే టిప్పు ఒక్కటే, మార్నింగ్ లేవగానే మంచిగా ఒక 2 రెప్పలు కరివేపాకు తినండి. ఎందుకంటే మనం మన బాడీలోకి ఎలాంటి ఫుడ్స్ పంపిస్తున్నామో ఆ ఫుడ్ బట్టే మన బాడీ ఇన్సైడ్ అయినా అవుట్ సైడ్ అయినా ఆ పార్ట్స్ గ్రో అవ్వడం జరుగుతుంది. మనం ఇంకా ఆయిల్ విషయానికి వచ్చేద్దాం. ఇలా చూసారు కదా, మొత్తం గోధుమ కలర్లోకి మారుతుంది, ఇంకా విడివిడిగా మొత్తం విడిపోతుంది, ఆయిల్ మాత్రం పైకి తేలుతుంది. ఇలా వచ్చిన ఆయిల్ని కొంచెం సేపు పక్కన పెడితే, కొంచెం సేపు అంటే ఒక 10 to 20 మినిట్స్ పక్కన పెడితే అది చల్లారుతుంది. చల్లారాక మాత్రమే దాన్ని వడకట్టుకోవాలి. ఇలా వచ్చిన ఆయిల్ని ఒక నీట్గా ఉండే గాజు జారీలో కానీ, లేకుంటే మీ దగ్గర బాటిల్ ఉన్నా పర్లేదు, బాటిల్లో కానీ తీసి స్టోర్ చేసుకుంటే మంచిగా ఎంతకాలమైనా అలాగే నిల్వ ఉంటుంది. ఒక 4 కొబ్బరికాయలకి మనం బయట షాప్లో ఏదైతే 45 రూపీస్ బాటిల్ కొంటామో దానంత ఆయిల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒక 3 మంత్స్ తర్వాత నేనైతే ఒక వీడియో చేస్తాను నా హెయిర్ ఎంత గ్రో అయిందని. థ్యాంక్ యూ అండ్ స్టే హెల్దీ.